హలో అండి. ఇవాళ వచ్చేసి బచ్చలి. ఎప్పుడు నేను బచ్చలే ఎక్కువ చూపిస్తుంటాను. ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళకి బచ్చలి, పాలకూర ఇంకా ఆకుకూరలు ఏమన్నా పెట్టుకోవడం ఈజీ. కానీ ఇవాళ మాత్రం బచ్చలి అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే చాలా ఎక్కువొచ్చింది. ఇది నేను ఆల్రెడీ ఒక 2 డేస్ అంటే నేను హార్వెస్ట్ చేయడానికి ఇంకో 2 డేస్ ముందే ఒకసారి కొంచెం హార్వెస్ట్ చేసి మాకు సరిపోయేంత పప్పులోకి అది సరిపోతది. అది తీసుకున్నాను. ఇది తర్వాత ఇంకో రోజు చేస్తున్న వీడియో ఇది. ఇంకో 2, 3 డేస్ తర్వాత వీడియో ఇది. ఇది ఎండ సైడ్ ఉంటది ఈ పాట్. ఇది మొత్తం ఎండ. నేను కూడా ఇటువైపు ఇంత పెరిగిందని కూడా నాకు తెలీదు. నేను అక్కడ గోడ వైపు బాల్కనీలో అటు చివర ఎండ పడుతది. అటు నుంచి తీసి నేను ఇంకా ఇవాళ హార్వెస్ట్ చేస్తామని అక్కడ తీయరాదు కదా అనేసి ఇక్కడ మధ్యలో పెట్టుకొని తీస్తున్నాను. మంచి హార్వెస్ట్ బాగా వచ్చింది దాని నుంచి. ఎండ పడుతున్న వైపు బాగా ఆకులైతే బాగా పెరిగినాయి. అంటే కొంచెం ఎండ ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిగా హ్యాపీగా పెంచుకోవచ్చు ఫ్లాట్స్‌లో ఉన్నా గానీ. ఇదంతా ఎండ కొంచెం ఎక్కువ పడుతది అటువైపు. ఒక 3 అవర్స్ అటువైపు వస్తది మాకు ఎడ్జ్ సైడ్. ఇంక ఈ ఆకంతా తెప్పేసి నేను దీనికి తీసి మళ్ళీ పక్కన పెట్టేసుకొని ఇంకో పాటలో కూడా ఉంది. అది కూడా బాగానే వచ్చింది. అక్కడ ఎండనైతే ఒక 1 అండ్ 2 అవర్స్ చెప్పిన మాకు ఫ్లాట్స్‌లో క్రాస్‌లో పడుతుంది కాబట్టి ఇది తక్కువ పడుతుంది. ఇది మొత్తం అంతా అల్లుకుపోయింది ఇట్లా తీగలు. ఇవాళ నేను ఆ తీగలన్నీ కట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇది చూడండి ఎంత వస్తుందో. ఇంకా తీగలు మొత్తం కట్ చేసినాను. ఎందుకంటే ఆకు గ్రోత్ తక్కువ ఉంటుంది. చిన్నగా ఆకులు ఉంటాయి కాబట్టి అది సరిగ్గా రాదు. అందుకని నేను మొత్తం ఆ తీగలైనా మనకు ఫ్లాట్స్‌లో ఉన్నప్పుడు అది పై వరకు మనం పాకించుకోలేము. మళ్ళీ ఎందుకంటే అది ఎండ అటు పడదు కాబట్టి నేను అట్లా బ్యాంబూ స్టిక్స్ పెట్టే చేసుకున్నాను. కానీ ఇవాళ బ్యాంబూ స్టిక్స్ మాత్రం తీసేసి నేను వర్టికల్గా పెట్టుకుంటున్నాను. ఇదైతే కొంచెం ఈజీగా ఉంది తీయడానికి. ఇవాళ మా మనవడు వచ్చినాడు, నేను తీస్తాను వీడియో అనేసి వాడు తీస్తున్నాడు వీడియో. ఇంకా ఇది ఈ వర్టికల్గా పెట్టుకుంటే మాత్రం ఈజీగా మనకి కొంచెం నాకు అది రౌండ్గా పెట్టిన 3 స్టిక్స్ పెట్టిన దానికంటే ఇట్లా పెట్టుకుందే నాకు కరెక్ట్గా అనిపించింది. ఈ విధంగా పెట్టేసుకొని ఇంకా దీనికే నేను అన్నీ కట్ చేసేసినాను కదా. ఇప్పుడు గ్రోత్ బాగానే ఉంటుంది. అయితే నేను కంపోస్ట్ అంటూ పెద్దగా నేను దీనికి స్పెషల్గా ఏమి వేయట్లేదు. ఓన్లీ కిచెన్ కంపోస్ట్ తప్ప ఏమి వేయట్లేదు. ఇంక ఇది ఈరోజు ఇంత వచ్చింది. అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత వస్తుంది అనేసి. ఇంత బాగా వచ్చింది. ఆల్రెడీ ఒక 2 డేస్ బిఫోర్ కూడా కొంచెం తీసినాను. మళ్ళీ ఈరోజు వచ్చింది కూడా ఇంత వచ్చింది. ఈజీగా ఒక 2 ఫ్యామిలీలకు సరిపోతుందేమో పప్పు చేసుకోవడానికి అన్నట్టుగా ఉంది. ఈవెన్ పచ్చడి కూడా అది చేసుకున్నా బాగుంటుంది ఇది. ఇంకా ఈ రోజుదైతే ఇంత ఎక్కువ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఎవరైనా పెంచుకుంటే మాత్రం ప్లేస్ ఉన్న వాళ్ళు బచ్చల చెట్టు ఈజీగా పెంచుకోవచ్చు. పురుగు అది రాదు. ఇది నేను బియ్యం పిండి నీళ్ళు అవి కలిపి పోస్తాం కదా, దోశల పిండి పడింది అంతే. ఇంతవరకు అయితే దీనికి పురుగు అయితే రాలేదు. వచ్చినట్లు వైట్గా ఏదో వస్తుంది. మనం చూసినప్పుడు అది వెంటనే తీసేస్తే ఇంకా మళ్ళీ రాదు. అది ఈజీగా మెయింటైన్ చేసుకున్న మొక్క అండి ఇది. ఎవరన్నా ఫ్లాట్స్‌లో ఉన్న వాళ్ళు మాత్రము పెంచుకోవాలనుకుంటే ఇటువంటి పెంచుకోవచ్చు. ఇంకా పాలకూర అయితే అసలు పెరగట్లేదు నా దగ్గర సరిగ్గా. ఎందుకో ఏమో మరి అది. దీనికి మళ్ళీ కంపోస్ట్ అది ఏమన్నా వేయాలా, మరి ఎండ తక్కువ ఉందా అదేంటో నాకు సరిగ్గా లేదు. దానికి కొంచెం కంపోస్ట్ వేసి చెయ్యాలి. మళ్ళీ చాలా తక్కువ వచ్చింది. 2 సైడ్లు, ఒక సైడ్ బ్యాక్ సైడ్ కూడా పెట్టినాను. అక్కడ అసలు ఎండనే రాదు. అటువైపు మొన్న విత్తనాలు వేస్తే బాగానే వచ్చింది అది. చూడాలి మరి అటు సైడే దాన్ని పెరగనిచ్చేటట్టుగా చేస్తాను. ఇది ఈ విధంగానైతే పాలకూర కొంచెం అసలు దేనికి సరిపోదన్నట్టుగా వచ్చింది అది. ఇంకా నేను అది బచ్చలాకులోనే వేసేసి వండేస్తాను. ఇంకా ఈ విత్తనాలు వేస్తే మాత్రం ఇట్లా బాగానే వచ్చింది. అయితే నేను ఇంత తక్కువ వచ్చింది చూడండి. అసలు అది దేనికి కాదన్నట్టుగా ఉన్నది అది. కానీ తీసి అయితే పెట్టినాను పక్కన. ఇంకా ఉల్లి కాడలు పెట్టినాను కదా మొన్న, అది దానికి కూడా ఇంత నన్ను ఎంత ఇది 4 డేస్ అనుకుంటాను. 4 డేస్కి ఇంత మంచి గ్రోత్ వచ్చింది. 4 డేస్కే ఆ రోజు తీసిన వీడియో. తర్వాత ఇంకో 5 డేస్ 1 వీక్ అనుకుంటాను నేను ఈ వీడియో బిట్స్గా తీసినాను వీడియో. ఒకటేసారి తీసిన వీడియో అయితే కాదు ఇది. ఇదేమో ఇంకో 1 వీక్ తర్వాత వచ్చిన వీడియో. అయితే ఈ పాలకూరకు మాత్రం నేను దీనికి కొంచెం కిచెన్ కంపోస్ట్ కలుపుదామనేసి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇటువైపు ఎండ అస్సలు రాదు. అయినా విత్తనాలు వేసినందుకు బాగానే వచ్చింది. ఇది కిచెన్ కంపోస్ట్. ఈ కంపోస్ట్ వేసేసి నేను అంటే దీనికి అంటే మొక్క పడిపోతుంది. అందుకే కొంచెము జాగ్రత్తగా దానికి సైడ్ నుంచి ఇంకొంచెం కంపోస్ట్ వేస్తే మొక్క నిల్చుంటుంది కదా అన్నట్టుగా నేను సైడ్ అంతా కొంచెము వేస్తున్నాను కిచెన్ కంపోస్ట్ ఉంటే.
ఇటు అసలు ఎండ అన్నది ఇటువైపు మాకు అసలు ఏమీ రాదు, కానీ మంచి వెలుతురు మాత్రం ఉంటుంది. ఆ వెలుతురుకే ఈ మొక్కలు వస్తున్నాయేమో అనిపిస్తుంది, ఎందుకంటే పుదీనా కూడా బాగానే వస్తుంది ఇటువైపు. వెలుతురున్న ఒకవేళ ఎవరికైనా మంచి వెలుతురున్నా కానీ ఈ విధంగా మొక్కలు పెంచుకోవడానికైతే ప్రయత్నించండి. ఇట్లాగైతే ఇది వేసుకున్నాను ఈరోజు. అది మొక్క నిల్చోవడానికి అన్నట్టుగా నేను కిచెన్ కంపౌండ్ వేరే మొక్కలు ఏమన్నా వచ్చినా నేను వెంటనే తీసేస్తున్నాను, అసలు ఉంచట్లేదు. ఎందుకంటే ఎట్లాగో పెరుగు ఇంతకుముందు అయితే వెయిట్ చేసేదాన్ని అదే మొక్క అనేసి. ఇప్పుడైతే మొత్తం ఎప్పటికప్పుడు మొక్కలు ఏమన్నా టమాటా ఉన్నా ఏది ఉన్నా కానీ వెంటనే తీసేస్తున్నాను, అసలు ఉంచట్లేదు. దోసకాయ అటువంటివి వస్తున్నాయి విత్తనాలు. ఇంకా ఇవి నిల్చోవడానికి అన్నట్టుగా నేను కిచెన్ కంపోస్ట్ తీసుకున్నాను. దాంట్లోదే అక్కడిదక్కడనే అడ్జస్ట్ చేస్తున్నాను కొంచెము. ఆ పక్కన ఇది అంటే వెలుతురు ఉన్నా కానీ మొక్క పెరుగుతుందేమో అనిపిస్తుంది నాకు ఇక్కడ చూస్తూ ఉంటే. ఎందుకంటే మాకు అసలు ఎండ అన్నది ఇటువైపు రాదు, కిచెన్ వైపు రాదు అన్నాను కదా, అయినా కానీ అది వస్తూ ఉంది అంటే అందుకే నేను ఇది ఇటువైపే అంటే నీడలోనే ఉంచి పెంచుదాం అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ.